ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుండి మేము మా కుటుంబాలను వదిలిపెట్టి వీధిన పడడం జరిగింది. మరి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు 1972 నుండి సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి అంగన్వాడీలకని కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరితో మా పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి గ్రామాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అంగన్వాడీ కార్యకర్త ఒక గర్భవతి నెలదప్పినప్పటి నుండి ఆ బిడ్డ 5 సంవత్సరంలో వచ్చేంత వరకు మా యొక్క సేవలు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు, అంగన్వాడీల ద్వారా అనేక సేవలు చేయించుకున్న ప్రజలు కూడా ఈరోజు మరి నాణ్యమైన ఆహారం వాళ్ళకి ఇవ్వడం లేదని వాళ్ళకు కూడా తెలుసు. మరి నాణ్యమైన ఆహారం వాళ్ళకి ఇవ్వకపోగా గుడ్లు చెడిపోయినాయి, పాలు చెడిపోయినాయని మా మీదనే మరి ఫుడ్ కమిషనర్ మరి విజయప్రతాప్ రెడ్డి గారు మా మీదనే జులుం చేస్తున్నాడు. ఇదే విధంగా నంద్యాలలో ఒక అమ్మాయిని ఆ ప్రకారంగానే తొలగించడం జరిగింది. అన్యాయంగా అమ్మాయిని తొలగించినారు. ఈరోజు ఆ అమ్మాయి పని మనిషిగా అంట్లు తోముకుంటూ ఎక్కడెక్కడో పని చేస్తూ బ్రతుకుతుంది. కానీ ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే అంగన్వాడీల పట్ల ఇంత భయంకరమైన వాతావరణము నెలకొల్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైనా అడిగితే మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. మరి రాజకీయంగా మా పైన ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మీ మొండి వైఖరి విడనాడి మాకు రావాల్సిన సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా ఇన్ని సేవలు చేస్తూ రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఆయాలు టీచర్లు వీధిన పడుతూ ఉన్నారు. వాళ్ళకు కనీసము 5 లక్షలు గ్రాడ్యుటీ 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవన్నీ ఏం చెప్పకుండా మాకు 62 సంవత్సరాలు వయసు పెంచుతాము, మరి ఆయాలకు ప్రమోషన్ కొరకు 45 నుండి 50 సంవత్సరాలు పెంచుతాం. ఇవన్నీ ఎవరికి కావాలి? మాకు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. ఇచ్చే 11,500తోనే ఈ నిత్యావసర ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు మిన్నంటినాయి. మరి ఇవన్నీ మేము పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితి. కానీ 11,500లోనే కరెంటు బిల్లు దాంట్లోనే కట్టాలి, కూరగాయల బిల్లులు దాంట్లోనే కట్టాలి, తర్వాత గ్యాస్ బిల్లులు దాంట్లోనే కట్టాలి. ఈ రకంగా మాకు ఇచ్చే ఈ 11,500 టీచర్కు ఆయాకు 7,000 ఇస్తున్నారు, మినీ అంగన్వాడీ టీచర్లకు 7,000 ఇస్తున్నారు. కానీ ఇవి ఏమాత్రం సరిపోతాయనేది మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీరు బటన్ నొక్కుతున్నారు, ఎవరికి నొక్కుతున్నారు? ఈరోజు లక్షలాది అంగన్వాడీ టీచర్లు వీధినమన్నారు. మరి వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయనేది కొంచెం ఆలోచించాలి. మరి మేమేదైనా సంక్షేమ పథకాలు అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని కంప్యూటర్లో చూపిస్తుంది అంటారు. మరి మాకు ఏమి ఇస్తున్నారు? మీరు ఇచ్చే చాలని వేతనం, గౌరవ వేతనం అనే పేరుతో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని ఈసారి మేము 1,05,000 మంది ఉన్నాం. కానీ మా కుటుంబాలతో కలిస్తే ఎన్ని లక్షలు అవుతుందో మీరు గుర్తుపెట్టుకోండి. మరి 2024 సంవత్సరంలో మీరు ఖచ్చితంగా మరి గద్దె దిగేంత వరకు మేము మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మా యొక్క సమస్యలు పరిష్కారం చేసినట్టు, లేకపోతే మా సమ్మెను ఇంతటితో ముగిచ్చేది లేదు. ఎంతవరకైనా మా పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.